ఆ బైబుల్ దేవుడండి చాలా దుర్మార్గుడు. ఆయన జాలి దయ కనికరం లేనివాడు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో చంపేశాడు. మీకు ఏం తెలుసు? ఆయన ఏమీ పెద్ద మంచోడు కాదు అని సమాజంలో ప్రగల్భాలు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు మనసు చాలా మందికి తెలియదు. దేవుడు అంటే ఈ రోజున ఎలాగ మనకు పరిచయం అయ్యాడు అని అంటే, దేవుడు అటండి మంచోళ్ళనేమోనండి ప్రేమిస్తాడటండి, చెడ్డోళ్ళని చంపేస్తాడంటండి అని పరిచయం చేస్తున్నారు. దేవుడు అటండి తనకు నచ్చిన వాళ్ళని ఉంచుతాడటండి, నచ్చిన వాళ్ళేమో నాశనం చేసేస్తాడంటండి అనేవాళ్ళు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడైతే లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుడైనటువంటి వాడిని, దేవుడితో సమానంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి దిక్కులేని చావు కల్వరిశిలువలో మరణించే అవకాశము లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో అంటున్నాడు, నాయనా నా గురించి అందరూ కూడా నన్ను దుర్మార్గుడిగా అనుకుంటున్నారు, మంచోళ్ళని ప్రేమించి చెడ్డోళ్ళని ద్వేషిస్తాను నేను అని అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వాడిని కాదు నాయన, నేను అలాంటి వాడిని అని అంటున్నాడు. అంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము ఒక్క నిమిషం. అధ్యాయం 33వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 11వ వచనం నుంచి అంటున్నాడు దేవుడు, కాగా